ప్రస్తుతం ఒక వింత జరిగింది. ఆ వింత ఏంటంటే, ఒక వీడియో చూసి అందరూ కూడా ఆ వీడియో అది ఏఐ వీడియో అని చెప్పేసి అని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరికీ. అది నిజంగా ఏఐ వీడియోనా? రియల్ వీడియోనా? అనేది ప్రస్తుతం అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఏ టాపిక్ అయినా ఎవరేం చెప్పినా నమ్మొద్దు, ఒక వీడియోని చూసి నమ్మండి అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా వెళ్ళిపోయింది ఏఐ వల్ల. ఏఐ నిజంగా జరిగిన ఒక వీడియో షూట్ చేసి దాన్ని మంచిగా కట్ చేసి త్వరలో సినిమా షూటింగ్ జరగబోతుందని చెప్పేసి ఒక పెద్ద సంస్థ, ఒక పెద్ద సూపర్ స్టార్స్ ఇద్దరు మార్కెట్లోకి వచ్చారు. ఆ సూపర్ స్టార్ ఇద్దరు ఎవరో మీకు తెలుసు. ఒకరు రజనీకాంత్ అయితే మరొకరు కమల్ హాసన్. చాలా కాలం తర్వాత వారిద్దరు కలిసి చేస్తా మల్టీ స్టారర్ అంటే ఇది అన్నట్టుగా ఉన్న ఒక మల్టీ స్టారర్తోని ఒక 3 నిమిషాల 40 సెకండ్ల ఒక ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో అంతా చాలా మేకింగ్ వీడియోస్ చాలా రకరకాలుగా అన్నీ చేశారు. చాలా చాలా బాగా చేశారు. కట్ చేస్తే ఆ వీడియో చాలా తక్కువ టైంలోనే 30 మిలియన్ల పైగా 40 మిలియన్ల పైగా చూశారు. చూసిన ఆ వీడియోని కింద అందరూ కూడా కామెంట్స్ రూపంలో భలే చేశారు, ఏఐ వీడియో భలే చేశారని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా కంగారు పడిపోయిన ఆ యూనిట్ మొత్తం, ఎవరైతే దర్శకత్వం వహించారో నెల్సన్, అయితే సంగీత దర్శకుడు అనిరుద్ధు, వీళ్ళందరూ కూడా సరే ఆ రోజు జరిగిన మేకింగ్ వీడియో మొత్తాన్ని కూడా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. మొత్తం ఆ ఎంత గొడవంతా వద్దు, అది ఏఐ వీడియో కాదు, మేము అప్పుడు క్రియేట్ చేసుకుని ఒక అద్భుతంగా చేసిన డిజైన్ చేసిన వీడియో ఇది చూడండి అని చెప్పేసి ఈ రోజున మార్కెట్లోకి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే భవిష్యత్తులో నిజంగా జరిగిన వీడియోని కూడా ఇది ఏఐ వీడియోనా మామూలు వీడియోనా అనేది తేల్చలేని పరిస్థితుల్లోకి ఏఐ వచ్చింది. ఒక్కొక్క దగ్గర కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో కూడా ఏఐ ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుందనేది మనం ప్రతిరోజు చూస్తున్నాం. దీనివల్ల ఎంత ప్రమాదం అనేది మన కళ్ళ ముందే ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి. పెద్ద సూపర్ స్టార్సే వచ్చి నటించి వర్క్ చేస్తే అది కూడా ఏఐ వీడియో అనే పరిస్థితికి వచ్చారంటే ఆ సాంకేతికతని పొగుడుతున్నారనుకోవాలా, లేకపోతే కళ్ళ ముందు జరుగుతున్న నిజాన్ని పక్కన పెట్టి ఏదో అపోహలో బతుకుతున్నాం అనుకున్నారనేది మన మీదే ఉంది. ఇంతకీ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరో ఎవరు? కమల్ హాసన్, రజనీకాంత్ అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక క్వశ్చన్ మార్క్ తోని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. నేను మీ శివ మల్లాల.